అమ్మాయిలు ఈరోజు అనగా 19/6/2021 ఆన్లైన్ క్లాస్ సంబంధించిన మెటీరియల్ ఆల్రెడీ మీకు పంపించడం జరిగింది. ఆన్లైన్ క్లాస్ కూడా ఒక 2-3 విద్యార్థులు హాజరయ్యారు. సో మిగిలిన వాళ్ళందరికీ కోసం కూడా నేటి మెటీరియల్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ గో త్రూ ద మెటీరియల్. ఫైండ్ ద ఈక్వేషన్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 2 - 3 - 4 5 అండ్ హూ సెంటర్ లైస్ ఆన్ 4x + 3y + 1 = 0 అని ఈ మోడల్ లెక్కలు చాలా ఇంపార్టెంట్. 7 మార్కుల ప్రశ్నగా ఇటువంటి లెక్కల్లో ఒక లెక్క మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక పద్ధతి వచ్చేసేపటికి లెట్ x1 y1 బి ది సెంటర్ ఆఫ్ సర్కిల్ గివెన్ దట్ ది సెంటర్ లైస్ ఆన్ 4x + 3y + 1 = 0. దీన్ని మనం ఇంకొక రకంగా కూడా మనం ఈ లెక్కను మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 2 - 3 - 4 5 అండ్ హ్యావింగ్ ది సెంటర్ ఆన్ 4x + 3y + 1 = 0 అనే ఈ లెక్కని ఇంకొక పద్ధతిలో కూడా మనం సులభమైన పద్ధతిలో చెప్పుకుందాం. ఇప్పుడు లెట్ ఈక్వేషన్ సర్కిల్ మనకు తెలుసు, x² + y² + 2gx + 2fy + c = 0. తర్వాత పాయింట్స్ వచ్చేసేపటికి 2 - 3 - 4 5. తర్వాత సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం -g - f అని. సో సెంటర్ c -g - f లైస్ ఆన్ ద లైన్ 4x + 3y + 1 = 0. సో సబ్స్టిట్యూటింగ్ -g in the place of x and -f in the place of y, 4 into -g + 3 into -f + 1 = 0 అండ్ -4g - 3f + 1 వస్తుంది. సో మైనస్ చేత మల్టిప్లై చేసినప్పుడు 4g + 3f - 1 = 0 అని వస్తుంది. దాన్ని we can call it as equation 2. Since the equation 1 passes through 2 - 3, we will substitute 2 in the place of x and -3 in the place of y in the equation 1. We get to 4 + 9 + 4g - 6f + c = 0. 4g - 6f + c + 13 = 0. We call it as equation 3. Equation 1 passes through -4 5 కాబట్టి in the place of x we will substitute -4 and in the place of y we will substitute 5. We get 16 + 25 - 8g + 10f + c = 0. So -8g + 10f + c + 41 = 0. We call it as equation 4. 3లోంచి 4 తీసేసినప్పుడు we get 12g - 16f - 28 = 0 or 3g - 4f - 7 = 0. We call it as equation 5. Solving 2 and 5. సో 2ని 5ని సాల్వ్ చేసినట్లయితే gf1 అని రాసుకుంటాము. 3 - 1 4 3 తర్వాత -4 - 7 3 - 4. సో g by -21 - 4 f by -3 + 28 that is equal to 1 by -16 - 9. So g by -25 is equal to f by 25 is equal to 1 by -25. So g is equal to -25 by -25 that is equal to 1 and f is equal to 25 by -25 that is f is equal to -1. Putting the values of g and f in the equation 3, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 4 × 1 + 6 × -1 + c = 13. సో 4 + 6 + 13 + c = 0 అని వస్తుంది. c = -23 అని వస్తుంది. సో పుట్టింగ్ ది వాల్యూస్ ఆఫ్ g, f and c in the equation 1 we get x² + y² + 2x - 2y - 23 = 0 అని వస్తుంది. అదేవిధంగా మరొక లెక్క, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ది పాయింట్స్ 4 1 6 5 అండ్ హ్యావింగ్ ది సెంటర్ ఆన్ 4x + 3y - 24 = 0. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0. గివెన్ పాయింట్స్ 4 1 6 5 లైస్ ఆన్ 4x + 3y - 24 = 0. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ -g - f లైస్ ఆన్ ద సర్కిల్ ఆన్ ద లైన్ 4x + 3y - 24 = 0. So 4g substituting g in the place of x and f in the place of y, we get 4g + 3f
plus 24 is equal to 0. Then we call it equation 2. Equation 1 passes through 4 1. ఒకటిలోంచి పోతుంది కాబట్టి ఒకటి అనేది 4 1 నుంచి పోతుంది కాబట్టి 16 plus 1 plus 16 plus 1 plus 8g plus 2f plus c is equal to 0. 8g plus 2f plus c plus 17 is equal to 0. We call it as equation 3. Equation 1 passes through 6 5. 36 plus 25. X బదులుగా 6ని వైకి బదులుగా 5 సబ్స్టిట్యూట్ చేసాం. 36 plus 25 plus 12g plus 10f plus c is equal to 0. So 12g plus 10f plus c plus 61 is equal to 0. We call it as equation 4. 4లోంచి 3 తీసేసినట్టయితే we get 4g plus 8f plus 44 is equal to 0, or g plus 2f plus 11 is equal to 0. We call it as equation 5. 2 5లోంచి gని fని సాల్వ్ చేసినట్లయితే 3 24 4 3 2 11 1 2. So g by 33 minus 48 is equal to f by 24 minus 44 is equal to 1 by 8 minus 3. So g by minus 15 is equal to f by minus 20 is equal to 1 by 5. So g is equal to minus 15 by 5, that is equal to minus 3 వస్తుంది. f is equal to minus 25 by 5, that is equal to 4 minus 4 వస్తుంది. Putting the values of g f in 3, we get 8 into minus 3 plus 2 into minus 4 plus c plus 17, that is equal to minus 32 plus 17 plus c is equal to 0. c is equal to 15 వస్తుంది. Putting the values of g f and c in 1, we get x square plus y square minus 6x minus 8y plus 15 is equal to 0 వస్తుంది. So another important 7 marks question. Find the equation of circle whose center lies on x-axis and passing through the point minus 2 3 4 5. So let s is equal to x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. That is equal to, call it as 1, be the required equation of circle. Given that the circle passes through minus 2 3 and 4 5, center c minus g minus f lies on x-axis. సెంటర్ వచ్చేసి x-axis మీద ఉందంటే, సో ఆన్ x-axis y is equal to 0 కాబట్టి f is equal to 0 అని వస్తుంది. సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ is equal to minus g f 0 కాబట్టి 0 అవుతుంది. సిన్స్ ఈక్వేషన్ 1 passes through minus 2 3 4 plus 9 minus 4g, f already 0 కాబట్టి c plus c is equal to 0, since f is equal to 0. So minus 4g plus c plus 13 is equal to 0. That is equal to, we call it as equation 2. Equation 1 passes through 4 5 కాబట్టి 16 plus 25 plus 8g f 0 కాబట్టి plus c is equal to 0, or 8g plus c plus 41 is equal to 0. That is equal to equation 3. 3లోంచి 2 తీసేసినప్పుడు 12g plus 28 is equal to 0 అని వస్తుంది. g is equal to minus 7 by 3 వస్తుంది. Putting the value of g is equal to minus 3 7 by 3 in equation 2, we get minus 4 into minus 7 by 3 plus c plus 13 is equal to 0. c is equal to minus 28 minus 39 by 3, that is equal to minus 67 by 3. Putting the values of g f and c in 1, we get x square plus y square plus 2g బదులుగా minus 7 by 3 into x plus 2f, f బదులుగా 0 పెట్టిన into y minus 67 by 3 is equal to 0. So multiplying with 3x square plus 3y square minus 14x minus 16 7 is equal to 0 will be the equation of the circle. Next another, find the equation and the center of the circle passing through 3 4 3 2 and 1 4. Take given a 3 4, b 2 2 and c 1 4. Let the center of the required circle is equal to s alpha beta. We know that center of the circle is at a equal distance from the 3 points. So sa is equal to sb is equal to sc. That is equal to, implies sa squared is equal to sb squared is equal to sc squared. Distance between the points, we know the formula, square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So alpha minus 3 whole square plus beta minus 4 whole square is equal to sp square is equal to alpha minus 3 whole square plus beta minus 2 whole square is equal to s square root alpha minus 4 whole square alpha minus 4 whole square
plus beta minus 4 whole square. So alpha minus 4 whole square plus beta minus alpha minus 1 whole square వేయాలి ఇక్కడ. Alpha minus 1 whole square plus beta minus 4 whole square. So simplifying, we get minus 4 beta plus 12 is equal to minus 4 alpha plus 4 beta minus 4 is equal to minus 4 alpha plus 8. Solving the above equations, we get to the center of the circle s alpha beta is equal to s 2 3, and the radius of the circle is center 2 3. తర్వాత దాని మీద ఏదో ఒక పాయింట్ మనం తీసుకుంటాము, ఎస్సీ తీసుకున్నప్పుడు ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు 2 minus 1 whole square plus 3 minus 1 whole square, 2 minus 3 whole square 1 square, 3 minus 4 1 square, so they are equal to √2. So equation of circle is x minus alpha whole square plus y minus beta whole square is equal to r square. So x minus 2 whole square plus y minus 3 whole square is equal to √2 square 2 అని వస్తుంది. దాన్ని సింప్లిఫై చేసినట్టయితే x square plus y square minus 4x minus 6y plus 11 is equal to 0 అని వస్తుంది. So another important 7 marks question, find the value of c with the points 2 0 0 1 4 5 0 c are concyclic. Concyclic means lies on the same circle. So let the equation of the circle is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. Given the points 2 0 0 1 4 5 and 0 c, given equation 1 passes through 2 0. So substituting x is equal to 2 and y is equal to 0, we get 4 plus 0 plus 4g plus c plus 0 plus c is equal to 0, or 4g plus c plus 4 is equal to 0, we call it as equation 2. Equation 1 passes through 0 1, so 0 plus 1 plus 0 plus 2f plus c is equal to 0, so 2f plus c plus 1 is equal to 0. 3. Equation 1 passes through 4 5, 16 plus 25 plus 8g plus 10f plus c is equal to 0, we get 8g plus 10f plus c plus 41 is equal to 0, that is equal to 4. So 4 minus 3, we get 8g plus 8f plus 40 is equal to 0, or g plus f is equal plus 5 is equal to 0, we call it as 5. And 2 minus 3, we get 4g minus 2f plus 3 is equal to 0. So solving 5 and 6, g f 1 1 5 1 1 minus 2 3 4 minus 2, so g by 3 plus 10 is equal to f by 20 minus 3 is equal to 1 by minus 2 minus 4, so g by 13 is equal to f by 17 is equal to 1 by 16, 1 by 6 minus 1 by 6, so g is equal to minus 3 by 6 and f is equal to minus 17 by 6. Putting the values of g and f in 3 మూడులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2v into minus 17 by 6 plus 1 2 into minus 17 by 6. సో అక్కడ g లేదు కాబట్టి c plus 1 is equal to 0, so c is equal to 17 minus 3, 17 by 3 minus 1, that is c is equal to 14 by 3 వస్తుంది. Putting the values of g f c in 1, we get x square plus y square plus 2 into minus 3 by 6 13 by 6 plus x plus 2 into minus 17 by 6 plus y plus 14 by 3 is equal to 0. So 3 into x square plus y square minus 13x minus 17y plus 14 is equal to 0. So this passes through 0c. So 3 into 0 plus c squared minus 13 into 0 minus 17 plus 14 is equal to 0. So 3c squared minus 17c plus 14 is equal to 0 వస్తుంది. 3c minus 14 into c minus 1 is equal to 0. c is equal to 14 by 3 or 1. So c is equal to 14 by 3 only. సో వాల్యూ వచ్చేసేపటికి c is equal to 14 by 3. ఈ విధంగా మనం we can solve this sum.